పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేరు. ఆ చీట్లు అంటున్నారు, ఆ చీట్లు ఏమి అందట్లేదండి. జనం కొట్టుకోవటం గందరగోళం. ఇదేనా లైన్ ప్రకారం ఇస్తే బాగుండు. వాళ్ళు కూడా వస్తాం, అది చూడండి ఎట్లా ఎంపలాడుతున్నారు. మా బొట్టు వాళ్ళు ఏం కింద పడిపడి తొక్కుని మాటలు పడాల్సి వస్తుంది. ఏంటండి ఇదేనండి బ్యాంక్ వ్యవహారం. ఏదైనా కమ్మగా అటు పింఛన్ ఇచ్చేనట్టుగా ఇచ్చేసినా మాకు బాగుండేది కదండి. ఇంత మమ్మల్ని అల్లాడి ఇటు ఏం బాగుంది. మీరు ఇంత వయసులో ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకండి? అదే ఇచ్చేది, ఆ పింఛన్ ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తే మాకు బాగుండేది కదండి. చూడండి ఎట్ట దండుకుని ఆయన ఎట్టెత్తున్నాడు, ఎట్ట చేస్తున్నాడు. మా బడ్డు నేను అది అక్కడ బొక్క బార్లు పడిపోయా నేను. ఎందుకంటే ఇట్లా చేస్తున్నాడు, బతకడానికో సావటానికా? ఏందండి పొద్దు నుంచి వచ్చి బ్యాంక్ నుంచి ఒకళ్ళు కూడా ఇవ్వట్లేదు మాకు. ఏం చేయాలి మరి? పేషెంట్లు ఉండి మేము షుగర్ పేషెంట్ని ఎంతసేపు నుంచి అవ్వాలి? అధికారులంతా కూడా లడ్డు వ్యవహారంలో ఉంటున్నారు, తిరుపతిలో వెళ్తున్నారు తప్ప ఇక్కడ ఎవరిని పట్టించుకుంటున్నారు? ఎవరిని పట్టించుకోవట్లేదు మరి. ఇక్కడ వరద బాధితులు ఎవరిని పట్టించుకోవట్లేదు మరి. ఏం చేయమంటారు మరి? అయితే టీవీలో లడ్డు ఏవో లడ్డు ఎందుకండి? ఇదే లడ్డు కాడికి ఇది ఎక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు తిరుపతి వెళ్తా అంటున్నాడు, దీక్షలో ఉన్నాడు అంటాడు ఆయన. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అండి. పనికిరాని అకౌంట్లు వేసి దేనికండి? పనికిరాని అకౌంట్లో మాకు వేసింది. పనికి వచ్చే అకౌంట్లు వేస్తే ఉన్నాయి, పనికి వచ్చే అకౌంట్లు వేస్తే పనికి వచ్చే అకౌంట్లో వేయాలి. ఎందుకు మాకు వేసింది? 11,000 12,000 కట్టి అయిపోయింది. దేనివల్ల? ఈ పనికిరాని అకౌంట్లు ఇచ్చాడు. పనికి వచ్చే అకౌంట్లు ఉన్నాయి, ఈ అకౌంట్లో వేయచ్చుగా. అంటే వీళ్ళేమో ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు వేరే పనిలో ఉన్నారు. ఇక్కడ ఎవరిని నాయకులు నియమించట్లేదు. రెండోది పెన్షన్ వ్యవహారం ఉందంటున్నారు. మీరు ఎన్ని రోజులు తిరుగుతున్నారు? మేము 10 రోజుల నుంచి ఇచ్చిడి కానీ తిరుగుతున్నాం సార్. మాకు ఎందుకు ఈ బాధలు? ఈ పనులు మానుకోని ఏమన్నారయ్యా? మా పైన కిందింటి వాళ్ళకి పడ్డాయి, మా పైన ఇంటికి పడలేదు. మేము షాపులు 2 బేరాలు పెట్టుకున్నాం, వాటికి పడలేదు, రూపాయి పడలేదు. ఎందుకయ్యా మాకు ఈ తిప్పలు పెట్టాడు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ లింకులు ఉన్నాయి, అన్ని పుస్తకాలు అంటున్నారు, మళ్ళీ ఆ లింక్ అంటున్నారు, ఈ లింక్ అంటున్నారు. ఇక్కడికి వస్తే పోలీసులు కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు. పోయాలండి, తిప్పలు పెడుతున్నారు. ఉన్నాము, ఎందుకు సార్ మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు? ఇంటి ఏం చెప్తున్నారు? ఏది టోకన్ అంటున్నారు, దీనికి లైన్ అంటారు, దానికి లైన్ అంటారు. ఏమన్నా ఒకళ్ళకే వస్తున్నాయి, డబ్బులు రావట్లేదు ఎవరికి. 10 మందిలో ఒకళ్ళకి యూజ్ అంటారు, అదంటారు. మరి ఏమంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాలంటీర్లు పెట్టి శుభ్రా నిన్న కూడా వచ్చాం. అయిపోతాయి నిన్న 5 వరకు ఉన్నాం, ఇవాళ 6 వచ్చాం. ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. మేము ముసలోళ్ళం కదా, డబ్బులు పడ్డారు అన్నారు, డబ్బులు పడ్డారు. ఇప్పుడు పడిపోయాను నేను. నన్ను ఎవరు లేపలేకపోయారు, ఒక మగ ఆయన లేపాడు. అయితే కొంచెం అర్థం చేసుకోండి సార్, గవర్నమెంట్ అర్థం చేసుకొని లైన్ అయిపోయించారు సార్. డబ్బులు ఇంకేమన్నా మేము అధికారంలోకి వస్తే అందరికి సమన్వయం చేస్తా ఉన్నారు. ఏం చేశారు సార్? సమన్వయం ఇలా కొట్టుకోమంటున్నాడు ఆడంతే. పొద్దు నుంచి కూర్చున్నాము, ఏమీ లేదు, పడేశారు. 5 వచ్చి ఈ టైం అయినా నువ్వు కొట్టుకొని చేస్తారు, టోకిళ్ళు అందుకోకుండా చేశారు. మరి ఎంత పాపమా ఈ లెక్క చేసేది? పోలీసు వాళ్ళు ఆ మాత్రం ఎందుకు? దేని పోలీసు వాళ్ళు ఉంది? లైన్ ఏది? ముగ్గురు మనుషులు ఆడ ముసలోళ్ళు పడిపోయారయ్యా. పోలీసు ఆయన పోలీసు పదవిలో ఉండి టోకిలు ఇస్తున్నాడా? ఇంకేమి లేదు. ఇది పద్ధతికి లేదు అసలు. ముసలోళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు? ఇల్లు వాకిలి పోయి మేము ఏడుస్తున్నాం ఇలాగా. కానీ ఇల్లు వాకిలి పోయి ఏడుస్తున్నాం. ఎక్కడికి వచ్చి ఏం చేయవయ్యా మేము? ఇంటింటికి తెచ్చితే క్షేమంగా ఉంటాం. ఇంటింటికి తెచ్చివ్వకుండా మాకు తెప్పలేటండి పొద్దున్న నుంచి. సార్ ఏమంటున్నారు సార్? అసలు ఏమంటున్నారు? టోకెన్ సిస్టమ్ లైన్ సరిగ్గా లేదండి. పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. 7 గంటలకు కూర్చొని అంటే లైన్లో టోకెన్లు ఇస్తా అన్నారు. ఇచ్చింది లేదు, ఏం లేదు. వచ్చి కానిస్టేబుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లైన్లో నుంచోండి, ఆడవాళ్ళు కూడా లైన్లో నుంచోండి అని. ఎంత లైన్లో నుంచిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ముందు జనాలు ఎగబడిపోతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి సరైన పోలీసు వ్యవస్థ లేదు ఇక్కడ. యంత్రాంగం అంతా లడ్డు విషయంలో బిజీగా ఉన్నారు. అంత అవసరం అంటారు? ఇప్పుడు లడ్డు గురించి కాదు, ఇప్పుడు లడ్డు గురించి దాని గురించి మనమా కాదు. ఇప్పుడు దీని గురించి
ఇప్పుడు అమౌంట్ నెల రోజులు పైన అవుతుంది, దగ్గర నెల రోజులు అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి. మొన్న గణనానికి వచ్చినప్పుడు ఈ విషయాలు చెబితే అందరూ చేసుకునేవాళ్ళు కదా. పనులు లేక కొన్నాళ్ళు ఈ వరద బాధితులు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు పనులు మానుకుని రావాలంటే ఎలా? ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు వాళ్ళ పొద్దు నుంచి పనులు మానుకొని ఎంతమంది ఆడవాళ్ళు అప్పులోళ్ళు బాగా ఎక్కువైపోతారు. మాకు టెన్షన్ ఎక్కువైపోయింది. పనికి వెళ్తేనే అప్పులు బాధ మాకు ఈఎంఐ అందరూ గోల్ చేయటమే సూసైడ్ చేసుకోవాలి బతకాలి ఎండ్లో చేస్తాము ఏం లేదు. ఇప్పుడు దాకా నుంచోబెట్టి ఇప్పుడు టోకెన్స్ లేవో అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రావాలి, మళ్ళీ రేపు సెలవా, గాంధీ జయంతి సెకండ్ సెలవా. మళ్ళీ ఎల్లుండి వస్తే ఇంకా ఫ్లోటింగ్ ఎట్లా ఉంటుంది, ఇంకా భయంకరంగా ఉండదు ఫ్లోటింగ్. సరైన పోలీసు వ్యవస్థ ఉంచోబెట్టి ఏమైనా చేస్తే కానీ పెట్టుకోవాలండి. ఎక్కడంటే మనుషులు పడిపోయాయి, ఇప్పుడు నన్ను పడేశారు 10 మంది దాకా. చాలా మంది వృద్ధులు వస్తున్నారు, చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళు చూడండి అక్కడ కూర్చొని ఉంటున్నారు. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు సార్. లైన్ గా అందరికీ ఇవ్వట్లా. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇస్తే వాళ్ళకి 10 టోకన్స్ 5 టోకన్స్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి మీరే? మిగతా వాళ్ళు ఏమైపోవాలి? లైన్ లో ముందు వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి తెలిసి వచ్చే వాళ్ళు ఎవరినో వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇసిరేస్తాడు బయటికి తన్నుకొని కింద పడుతున్నారు. ఇట్లా ఇసిరేశారు. ఎవరికి అంత అయ్యి నన్ను బెలిబీటికి పడేశారు. మేము 7ంటికి వచ్చినాం. నిన్న ఉన్నామండి, ఉంచోని 9 గంటల నుండి ఉంచోని 9 గంటల నుంచేని అన్న విన్నా లేక ఎంత ఇబ్బంది పడి ఇప్పుడు కూడా తోసుకొని ఇప్పుడు వచ్చామండి. ఉన్నారు 6 మొత్తం పొద్దున్నే 11ంటికి వచ్చాము. అసలు ఎక్కడ అసలు వెళ్ళిన ఇట్లా లోన్ తోసి గేట్ కూడా గుచ్చుకుపోయింది నాకు అసలు కడుపులో. అసలు బాగాలేదు, సిస్టమ్ బాగాలేదు. గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ కరెక్ట్గా ఉండాలండి. ఇట్లా అయితే ఇబ్బంది పడాలి. ఎందుకంత ఇబ్బంది పడటం మనుషులు ఇంటింటికి వచ్చేస్తే ఏ ప్రాబ్లం చాలాసేపు ఉన్నారు కదా, చాలాసేపు అండి. 7 గంటలు ఉన్నాం సార్. పడిపోయారు ఆయన, కింద పడిపోయి లేదు సార్. మళ్ళీ అసలు దెబ్బ తగిలిపోయింది కాలికి. అసలు ఆయన ఇచ్చే డబ్బులు ఏమో కానీ మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్తున్నామంటే లైన్ ఉంచమన్నారు, మనుషుల నుంచి మా టోకెన్ కరెక్ట్గా ఇవ్వాలి, లైన్గా ఇవ్వట్లా. ముందు వెనక ముందు అంటారు. ముసోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి కదా సార్. ఎవరు దొరికితే ఎవరికి లేదు, ఎవరు చూసారు ముసలాం పడిపోయింది. జోక్యం చేసుకోవాలండి. గవర్నమెంట్ జోక్యం చేసుకొని వ్యవహారాన్ని తెలిస్తే కానీ రోజువారీ పలు కూలికి వెళ్ళాలి చాలా మంది. ఏరియా అంటేనే అందరికి తెలిసిన వ్యవహారం ఇదంతా. చూసుకున్నట్లయితే ప్రభుత్వ యంత్రాంగం నూతన మద్యం పాలసీ, తిరుపతి పర్యటన, సుప్రీంకోర్టు సంబంధించి మరి ఇలాంటప్పుడు అవి పెట్టేసుకొని ఈ ఆఫ్ చేయాల్సింది. ఈ ఆఫ్ చేస్తే పలానా రోజు ఇస్తాను. ఎంత ఇబ్బంది. పొద్దున 7 గంటలకు 6 గంటలకు వచ్చి కూర్చొని ఉన్నారు జనాలు చంటి పిల్లల్ని ఎత్తుకొని. వారిని ఎంత పాలు ఇవ్వలేక పాలు ఇచ్చుకోలేక మరి రోడ్డు మీద నుంచి తల్లి పిల్లలు పాలు కట్టెత్తుంటారు. అమ్మగారు ఏమంటున్నారు? పెన్షన్ నష్టపరిహారం అందిద్ది అంటున్నారా? ఏమైనా లిటిగేషన్ చెప్తున్నారండి, అందిద్దని చెప్తున్నారు. ఆధార్ కార్డులు బ్యాంకుకి లింక్ లేవని చెప్పేసి నష్టపరిహారం నమోదప్పుడు చేతి చేసుకునేవాళ్ళు కదా. అంటే అండి అందరికీ ఉంటాయి అనుకుంటారు కానీ లేవనుకోరుగా. కింద వాళ్ళకి 25,000, పైన వాళ్ళకి 10,000 అంటున్నారు. రోజు పనులు మనకి ఎంతసేపు తిరగాలంటే అవ్వదు కదా. మరి ఏం చేస్తామండి, అనుకోకుండా మరి అన్ని వచ్చినాయి ఒకసారి. ఏమంటారు? ఏమంటానయ్యా అదే మరి అనుకోకుండా వచ్చింది. చేసేదేముందా అధికారుల నుంచి అందరికీ చేయమని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. ఏమంటున్నారు? అడి తిప్పుతున్నారు, ఇడి తిప్పుతున్నారు, లింక్ లేదంటున్నారు. ఆధార్ కార్డు ఇది కావాలంటున్నారు. ముసలం ఎటు వెళ్ళలేకపోతుంది, కదలేకపోతుంది, రూపాయి రావట్లేదు. పనులు మానుకొని ఇంటికాడ కూర్చున్నాం, చుట్టూ తిరుగుతున్నాం. అద్దోళ్ళు గోల్ చేస్తున్నారు, కరెంట్ బిల్లు నాన్న ఇబ్బందులు పడుతున్నారు రూపాయి లేకుండా. ఇక్కడ రమ్మంటున్నా, ఆల్రెడీ వేరే అకౌంట్ ఓపెన్ చేశారు, 0 అకౌంట్. అది కాదు మా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయమంటున్నారు. ఇక్కడికి వస్తే లైన్ అంటున్నారు, రేపు రా అంటే ఎల్లుండి రా అంటున్నారు. నాన్న ఇబ్బందులు పడుతున్నారు రూపాయి లేకుండా. అది ఆ డబ్బులు ఎవరైనా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రమ్మని చెప్పారు పోస్ట్ ఆఫీస్కి. వస్తే ఇక్కడ లైన్ పెట్టారు, మళ్ళీ సత్తం కదా మన గంట రా అంటున్నారు. సిప్పులు ఇచ్చారు, ఏం తెలియట్లేదు. కూడు తిప్పలు లేకుండా ఇలా ఉంటున్నా. అంతవరకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం వేరే విషయాలను పక్కన పెట్టి కొద్దిగా తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళకు ఉండాలండి. మరి మేము తిరిగి మాకు తీసుకొచ్చేస్తుంది. అసలు పనులు మానేస్తాం, 4 రోజులు పట్టి మాకు పనులు లేవు, ఇబ్బంది లేకపోతే పిల్లలకి స్కూళ్ళు పోయినా అన్ని పోయినాయి. అధికారులు స్పందించి అన్ని చేస్తేనే బాగుంటుంది.
ఈ మా అమ్మగారికి ఒక్కది అసలు ఏమీ లేదు, అసలు డబ్బులు రాలేదు. అటు వెళ్ళమంటున్నారు, ఇటు వెళ్ళమంటున్నారు, బ్యాంక్ ఓపెన్ చేస్తాను ఇలా మాట్లాడుతున్నారు, రివర్స్ మాట్లాడుతున్నారు, డబ్బులు చేతిగా రావట్లేదు అసలు అండి. మా అమ్మతో ఏం చేస్తే చెప్పండి ఒకటి మరి అసలు ఆడ కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఇంటికి వచ్చాను ఇస్తే పోయేది కదా ముసలం, మరి ఎంత ఇబ్బంది పడుతుంది అసలు. ఆమె రూపాయలేదు తింటాను, రూపాయలేదు కాఫీ డబ్బులు లేవు, ఎంత ఇబ్బంది ఆన్లైన్ అడుకొని తింటుంది. అక్కడ దాకా వచ్చింది అసలు ఎవరు అసలు పరిస్థితి అసలు ఏం బాగోట్లేదు. ఇప్పుడు ఇక్కడ రమ్మన్నారు పోస్ట్ ఆఫీస్కి, ఇక చిప్ ఇచ్చారు, ఆ చిప్ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు డబ్బులు ఇస్తారో తెలీదు. అలా జరుగుతుంది నాకు వ్యవహారం. అక్కడ ఏం పెడతారు ఎవరికి వాళ్ళే కానీ మాట్లాడతారు. ఇదంతా సచివాలయం వాలంటీర్లు ఇస్తే బాగుంటుందండి, బయట కాకుండా సచివాలయంలోనే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మామూలుగా ఎంత బాగుంటుంది చెప్పండి. మామూలుగా అందరికి ఇస్తారు, పింఛన్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తే పోయేదిగా. ముసలి మొరగోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చుట్టూ కార్లు వేసుకొని ఆటోలు డబ్బులు కట్టి చేసి లేదు, ఆ డబ్బులు పడతా కానీ ఇక్కడ అవట్లేదు అసలు, పనులు అవ్వట్లేదు. నేనైతే ఏమంటలేదు, చెమటలో నిల్చొని ఉన్నా ఎండలో పొద్దున్నండి. మేమైతే వారం రోజులు తిరుగుతున్నామండి. అకౌంట్లో పడతాయన్నారు, అకౌంట్లో పడట్లేదు. మళ్ళీ ఐఎఫ్ఎల్ అంటున్నారు, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోమంటున్నారు. ఇక్కడ పెట్టుకొని అక్కడ పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగి అక్కడ పడలేదని మళ్ళీ ఎక్కడికి వచ్చి లైన్లో ఎండలో పొద్దున్నండి. అది అసలు వాళ్ళకి ఇచ్చింటే పడిపోయేదండి. పింఛన్ ఎలా పంపిస్తున్నారు అలా పంపించుంటే సరిపోయేది. ఇప్పుడు అవన్నీ వదిలేసి అకౌంట్లో పడతాయి, అవి పడతాయి, మైనస్ అకౌంట్లు ఉన్నాయి, పాత అకౌంట్లు ఉన్నాయి, ఇందులో పడితే తెలియట్లే. ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తిరిగి ఏమండి ఎవరు చూసుకున్నారు, ఇక్కడ ఎవరు చూసుకున్నారో అర్థం కావట్లేదు. నెంబర్లు ఇచ్చారు, నెంబర్ కోసం లైన్లో నిల్చోదు పొద్దున్నండి. అది తెలుగు రాదండి. ఏమంటున్నారు అసలు ఏంటి పరిస్థితి? టైం పట్టుద్ది అంటున్నారండి, టైం పట్టుద్ది అంటే. మాది వడా కాలనీ, రాజనగర్ వడా కాలనీ. ఇబ్బందే మరి కదా, తప్పదు మరి. ఉంటున్నాం అలాగే, బ్యాంకులలో కూడా పడట్లేదు, బాగా ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వాలు వచ్చి అన్ని సక్రమంగా చేస్తానంటున్నారు, మరి ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? ఏమో అది వాళ్ళ చేతుల్లో ఉంది, అలాగా వాళ్ళు చేసే పనులు బట్టి ఉన్నాయి. అలాగా తిరగలేక వస్తున్నాను నేను. డబ్బులు ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఇక్కడ పడ్డాయి అక్కడ పడ్డాయి అంటున్నారు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. నేను జగ్గంపూడి వెళ్ళాను, అక్కడ పడలేదు. మళ్ళీ ఇయ్యారేమో ఇక్కడికి రమ్మన్నారు. డబ్బులతో పని అవుతుంది కానీ ఈ రూపాయలు మటుకు రావట్లా. మరి ఏం చేసాము మరి? అన్నీ కొట్టుకుపోయినాయి, ఇంట్లో మొత్తం పోయినాయి. వండుకొని తింటాకు బొచ్చులు కూడా లేవు, అన్నీ పోయినాయి. నా కొడుకే వికలాంగుడు, మరి ఎవరు పెట్టేవాళ్ళు లేరు మాకు. అది యంత్రాంగం అంతా కూడా ఈ పనులు చూసుకుంటే సరిపోయింది. మరి ఎవరి మీద యుద్ధం చేసాం మేము పోయి? అది వాళ్ళు ఇస్తామంటున్నారు, మేము వస్తున్నారు. ఇక్కడ పడ్డాయి అక్కడ పడ్డాయి ఇక్కడ పడ్డాయి అంటున్నారు, ఎక్కడ పడ్డాయి కూడా తెలియలే. అది చెప్పండి అసలు అది ఆధార్ ఇప్పుడు తల్లి పేరు రాసింటే ఇప్పుడు చిన్నపిల్ల పేరు వచ్చింది, అది లింక్ ఎలాగవుతుంది మరి చెప్పు? లింక్ అవ్వదు, ఆధార్ లేకుండా ఇప్పుడు వస్తున్నారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నాం. మరి అలాంటప్పుడు మరి ఇలా ఏం జరిగింది మరి తెలియాలి మీకు. 3 రోజులు తిరుగుతున్నాం కానీ అవ్వట్లేదు పని. ఇది కింద వాళ్ళకి ఎంత 10,000 అంటున్నారా? 10 అంటున్నారు, పైన వాళ్ళు 10 అంటున్నారు. అది ఏమి అవ్వట్లేదు అక్కడ. మరి అదే మరి అక్కడ సిచ్యువేషన్ మరి ఎలా జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది మీరే చేయాలి. ఒక పక్క చూసుకున్నట్లయితే నెల రోజులుగా వస్తుంది ఈ అంశం జరిగి. ఇంకా ఇవన్నీ కూడా మొన్నదాకా పనులు లేవు, మళ్ళీ పనులకి వెళ్ళాలి. ఇవన్నీ ఆపుకొని మళ్ళీ స్కూల్ పిల్లల్ని స్కూల్ మానిపించి తీసుకురావాల్సి వస్తుంది. అసలు ఏమంటున్నారు అధికారులు? అధికారులు ఎక్కడ ఏమంటున్నారండి, పడతాయి అంటున్నారు అంతే. ఇంకేం సమాధానం సరిగ్గా స్పష్టం సమాధానం చెప్పట్లేదు. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే వేరే చోటుకి వెళ్ళాలని కూడా ఏం చెప్పట్లేదు. ఎక్కడ సచివాలయంకి వెళ్ళినా కూడా సమాధానం సరిగ్గా అవ్వట్లేదు పని. మేడం ఏమంటున్నారు మేడం అసలు ఏమంటున్నారు? అది బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందండి. మేము ఇక్కడికి వెళ్తేనేమో మీకు వీకేసీ లేదంటారు, ఆధార్ లింక్ లేదంటున్నారు. అక్కడ నుంచి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. అక్కడికి వెళ్ళమంటే ఇక్కడ పడిగాపులు కాసుకుంటే 6ంటికి వచ్చి లైన్లో ఉంటుండే కానీ స్లిప్లు ఇవ్వట్లేదు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినా మీకు మళ్ళీ ఆధార్ లింక్ అవ్వలేదని అంటున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తానే ఉండారు. 6 నెలల పిల్లకి అకౌంట్ ఎవరు ఇస్తారండి? 6 నెలల పిల్ల పేరు మీద వచ్చినాయి డబ్బులు. మరి ఇప్పుడు ఆ పిల్లకి అకౌంట్ తీయాలిగా, ఆ పిల్లకి 1000 ముద్దలు పడవు. అదేమంటే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అని చెప్పి బ్యాంకుల చుట్టూ ఈ పోస్ట్ ఆఫీస్ చాలా రోజులు పట్టిద్దండి. రోజులు పట్టింది. మరి ఏం చేస్తాం? మన ఇంట్లో సామానం అన్నీ కొట్టుకుపోయినాయి, పనులు మానుకొని తిరుగుతున్నాము. అక్కడికి వెళ్తేనేమో మీకు టైం అయిపోయిందని చెప్పి వాళ్ళే అంటున్నారు, మళ్ళీ రమ్మంటున్నారు. సమాధానం మేము వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. వాళ్ళు రైటా
చెప్పండి పర్లేదు చెప్పు. ఏమలేదు కట్టుబట్టలతో వచ్చాం, ఏమి మంచాలు కొంచాలు అయ్యేవలేదు, అలా రోడ్డు మీద నిలబడ్డాం. ఇదిగో ఈ డబ్బులు పడినాయో లేదో తెలియదు, నేను నాకు చూపు కనపడదు, కాళ్ళు బాగోలేదు. ఇక్కడ ఎన్ని రోజులు నిన్న ఇవాళ వచ్చాం. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇంత దూరం రావాలంటే ఇబ్బందే కదా. ఏం చేయను మరి, పడిపోతున్నాను తిరగలేక, మరి నేను రాకపోతే తప్పదు కదా, అందుకని. ఇంకా అదే చెప్తున్నారండి, ఆధార్ కార్డులు ఏమో కేవీసీ ఏదో చేయించుకోమంటున్నారు, ఈ పిల్లకేమో అకౌంట్ తీయమంటున్నారు, వాళ్ళు ఏమో ఏళ్ళు పడట్లా, మళ్ళీ ఆధార్ సెంటర్కి అయితే మళ్ళీ వెళ్ళి రమ్మంటున్నారు, మళ్ళీ అక్కడి నుంచి స్లిప్ పట్టుకొచ్చి వీళ్ళకి ఇస్తే కానీ వీళ్ళేమో టైం పెడుతున్నారు, మళ్ళీ మధ్యాహ్నం రమ్మంటున్నారు. ఈ వాళ్ళకి మాకు కరెక్ట్గా నెల 15 రోజులు మేము పనులు మానుకొని తిరగలేకపోతున్నాం అటు ఇటు. ఇదంతా కాకుండా చెక్కుల పరంగా ఇచ్చుంటే ఏ బాధ ఉండేది కాదండి. కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లడ్డు విషయంలో బిజీగా ఉన్నారు, అవి పక్కన పెట్టి వచ్చి చూసుకుంటే మంచిది కదా. మరి అదే మేము అంటున్నాం, వాళ్ళు కొన్ని అదేనా చెయ్యట్లేదు కదా, వాళ్ళు చెప్పడానికి అయితే చెప్తున్నారు, ఎవరు స్పందించట్లేదండి, ఎవరు స్పందించట్లా. మేము ఈ లడ్డు విషయంలో ఉంటే మరి అలాంటప్పుడు వీళ్ళకి వేయటం అవసరం. ఇప్పుడు మా అకౌంట్లు ఉన్నాయండి, కొంతమందికి ఈఎంఐలు ఉంటాయి, కొంతమంది కన్నీరు మున్నీరు అవుతున్నారు, మొత్తం అన్నీ కట్ అయిపోతున్నాయి, ఎప్పుడో రన్నింగ్ చేయలేని అకౌంట్లో పడిపోతున్నాయి, మరి వాటి కోసం తిరగాల్సి వస్తుంది. మళ్ళీ రన్నింగ్లో పెట్టుకోమంటున్నారు, ఆ రన్నింగ్లో పెట్టుకోవాలంటే మళ్ళీ టైం పట్టుద్ది. ఒక పోలీసులను పెట్టుకుని ఒక వాలంటీర్లు వచ్చి ఇంటింటికి ఇచ్చేసి వెళ్ళిపోతే అలా ఇచ్చినా బాగుండేదండి, ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు పింఛన్లు పంచుతున్నారు, అలాగే ఇంటింటికి వచ్చి ఇప్పుడు నెంబర్ ప్రకారం ఇచ్చినా మాకు చేతులు డబ్బులు పడతాయి, ఎవరు కొంతమంది పడతాయి, కొంతమంది కట్ అయిపోతున్నాయండి డబ్బులు. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది 1వ తారీఖు కాబట్టి, అక్టోబర్ 1 కాబట్టి ఏం చెప్తున్నారు, మళ్ళీ సాయంత్రం రండి రేపు రండి అంటున్నారా? మళ్ళీ 2 రోజులు పోయినాకే రమ్మంటున్నారండి, ఎందుకంటే పింఛన్లో కొంచెం బిజీగా ఉన్నాం, 2 రోజులు పోయినాక అప్పుడు చూద్దాం, రాని వాళ్ళకి మళ్ళీ ఎంక్వైరీ చేద్దాం అని అంటున్నారు. అంటారే కానీ వాళ్ళు ఏమి ఇవ్వరండి, స్పందించరు. అది